హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఆనందం మన చేతిలో. నేను పూర్ణిమ. ముందుగా అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. పాత సంవత్సరంలో చేదు జ్ఞాపకాలన్నీ విడిచిపెట్టేసి తీపి జ్ఞాపకాలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడదాం. ఈ సంవత్సరం కూడా అందరికీ మంచి జరగాలని, చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, ఇంకా ఇవి న్యూ ఇయర్ అనగా, పొంగల్ అనగా మనకేంటి, ముందు రంగుల పండగ. అదే అండి ముగ్గుల పండగ. ముగ్గు మన ఇంటి ముంగిట అందాన్ని పెంచుతుంది, మనకి ఆనందాన్ని ఇస్తుంది. కానీ వేయాలంటే చాలా కష్టం అవుతుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. అయితే ఈ బిజీ లైఫ్లో అన్నీ స్పీడ్గా జరిగిపోవాలి, సులువుగా అయిపోవాలి. ఎందుకంటే అందరూ బిజీ పర్సన్సే కదండి. పొద్దున్న వేయిస్తే దానికి నేను సులువుగా ఎలా వేసుకోవచ్చు అన్నది ఒక ట్రిక్ ఫాలో అయ్యానండి. అది ట్రై చేశాను అన్నమాట. నాకు బాగానే నచ్చింది. అది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మీరు కూడా చూసి మీకు బాగుంది అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. అదేం లేదండి, ఇప్పుడు ముగ్గులు వేయాలంటే చాలా దానికి తగ్గ మెటీరియల్ దొరుకుతుంది. కానీ అవన్నీ ఏమీ కొనకుండా మన ఇంట్లో ఉన్న వాటితోటి నేను చేయడం చూపించాలనుకుంటున్నాను. దానికి అది కూడా సింపుల్గా అయిపోయేలాగా ముందుగా ఒక పేపర్ తీసుకొని దాని మీద మనకి కావాల్సిన విధంగా పేపర్ కటింగ్ డిజైన్, అది మన డిజైన్ బట్టి పేపర్ కట్ చేసుకోవాలండి. ఇక నేను ఒక పేపర్ తీసుకున్నాను, దానికి 6 ఫోల్డ్స్ మడత పెట్టాను అన్నమాట. అంటే నేను ఇది పద్మంలా వచ్చేలా అనమాట. అంటే మీకు ముందు ఒక ఐడియాకి నేను కొన్ని డిజైన్స్ చూపిస్తున్నాను. దాన్ని బట్టి మీకు ఐడియా వచ్చేసి మీరు వేయాలనుకునే ముగ్గుకి మీరు ఎలాగా చేసుకోవచ్చు అనేది మీకు ఐడియా వస్తుందండి. నేను కొన్ని ముగ్గులు కూడా వేశాను. అవి మీకు మొత్తం చూస్తే అప్పుడు తెలుస్తుంది. మన ఆడవాళ్ళకి అసలు చిన్న ఐడియా దొరకాలి కానీ దూసుకెళ్ళిపోతాం, అందులో డౌటే లేదు. ఇదిగో చూసారా, చక్కటి ఫ్లవర్ ఒక పద్మంలాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇది ఫ్లోర్ మీద పెట్టేసి మనం కలర్ వేయడం అన్నమాట. మనం మామూలుగా ఒక్కొక్క పెటల్కి కలర్ వేయాలంటే ఎంతసేపు తీసుకుంటారో చెప్పండి. ఇంత చిన్న దాంట్లో కూడా మీరు వేయాలంటే కనీసం 20 minutes, హాఫ్ అన్ అవర్. బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే కొంచెం వేస్తారు. ఎప్పుడో నాలా వేసే వాళ్ళకైతే మాత్రం కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అది కూడా కలర్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఉండాలంటే, ప్లస్ టైం సేవింగ్ కూడా అన్నమాట. ఈ ట్రిక్ వల్ల నేను చేసి చూసానండి. మామూలుగా చేత్తో ఎలా కలర్ వేస్తూ వెళ్ళాం అనుకోండి, ఒక ఫ్లవర్ వేసే టైంలోని ఈ ట్రిక్తో అయితే 4 ఫ్లవర్స్ ఈజీగా వేసేయచ్చు అనమాట. దాన్ని బట్టి మీరు ఆలోచించండి ఎంత టైం సేవ్ అవుతుంది అన్నది. మామూలుగా మనకి ముగ్గు వేయడానికి 1 గంట టైం అనుకుందాం, గంట పడుతుంది అనుకున్నాం. ఆ గంట కాస్త ఇలా దీనివల్ల హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి. ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది, చూసేయండి. ఇంకా నేను లోటస్ కూడా, అంటే ముఖ్యంగా ముగ్గులోని ఎక్కువగా అందరూ ప్రిఫర్ చేసేది లోటస్ కదా. ఆ లోటస్ ఫ్లవర్ కూడా పేపర్ కటింగ్ ఎలా చేయాలి, దాంతో కలర్స్ ఎలా వేయాలన్నది అది కూడా పెట్టాను. తర్వాత ఇంకొక ముగ్గు కూడా వేసి చూపించండి. మీరు చివరి వరకు చూస్తే కనుక మీకు కంప్లీట్ ఒక ఐడియా అనేది వస్తుంది అన్నమాట. దాన్ని బట్టి మీ ముగ్గుకి మీరు ఎలాగా ప్లాన్ చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది. త్వరగా పని అవుతుంది కాబట్టి మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ కట్ చేసిన డిజైన్ పేపర్ని మనం ఫ్లోర్ మీద పెట్టి తర్వాత కలర్ ఇలా వేసేసుకోవడం అన్నమాట. ఇప్పుడు ఆ పేపర్ని చాలా స్లోగా కొంచెం లిఫ్ట్ చేస్తే మనకి డిజైన్ వచ్చేస్తుందండి. మామూలు స్టెన్సిల్స్ వేస్తారు కదా, అలానే అన్నమాట. కానీ అవి చిన్నగా ఉంటాయి. ఈ పేపర్ అయితే మనకి ఎంతలో కావాలంటే అంతలో కట్ చేసుకోవచ్చు. మనకి న్యూస్ పేపర్ కూడా ఉంటుంది కాబట్టి. ఫిల్టర్తో కలర్ వేసిన తర్వాత ఇంకా ఎడ్జెస్లో ఏమైనా గ్యాప్స్ ఉంటే ఇలా చేత్తో వేసేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత
నేనైతే మరీ ఎక్కువ ముగ్గులు ఏమీ పట్టనండి. అది కూడా చాక్ పీస్తో అయితే ఎంత డిజైన్ అయినా వేయగలను, మంచి మంచి డిజైన్స్ కూడా వేయగలను. కానీ ఇలా పిండితోటి లైన్స్ గీసేది మాత్రం నాకు అది చాలా తక్కువ అన్నమాట. అది సరిగా రాదు కూడా. అలాగని ఎక్కువ ఇలా ముగ్గులు వేయడం కూడా ఉండదండి. ఏదో ఇంటి ముందు చిన్న ముగ్గు వేసుకుంటాను అన్నమాట. అలా మాలాంటి వాళ్ళకి ఇలాంటి ట్రిక్స్ బాగుంటాయని నాకు అనిపిస్తుంది. అదిగో చూసారా, ఆ పేపర్ని అలా స్లోగా లిఫ్ట్ చేస్తే ఎంత బాగా వచ్చేసిందో డిజైన్. అలా ఏమైనా చిన్న ఎడ్జెస్ లెవెల్ చేసుకోవాలంటే కొంచెం అలా వేసేసుకుంటే అయిపోతుంది అండి ట్రిక్. ఈ ట్రిక్ తోటి మనం ఎన్ని ముగ్గులైనా వేయచ్చు అని నేను అనుకుంటున్నాను. నేను అందుకే ఒక 2-3 శాంపిల్వి చూపిస్తున్నాను అన్నమాట. ఇప్పుడేమో ఇదిగోండి లోటస్ ఎలా ఉంది, బాగుందా? ఇది కూడా ఈ ట్రిక్ ఉపయోగించి నేను వేసిందేనండి. అదిగో అది పేపర్ కటింగ్. నేను ఒక 4 ఫ్లవర్స్ వేసి చేశాను అన్నమాట. అది సింపుల్గా ఫస్ట్ ట్రై చేయడం కదా. నేను కూడా అసలు ఇప్పుడే ఆలోచించాను ఈ ట్రిక్. అయితే సరే ప్రాక్టీస్ కోసమని ట్రై చేసి చూసాను అన్నమాట. ఇది వేసి అసలు ఒక 1 వీక్ అయింది. నేను అప్పటి నుంచి వీడియో చేద్దామంటే నాకు అవ్వట్లేదు. అప్పటి నుంచి మా ఇంట్లో ఆ ముగ్గు అలా ఉండిపోయిందనమాట. అలా అండి చక్కగా అలా పేపర్ ప్లేస్ చేసేసి దాని మీద ఇలా కలరు వేసేసుకోవడమే. తర్వాత స్లోగా పేపర్ తీసేయడం అనమాట. మనం ఎలాగో ముగ్గేసే టైంకి కలర్స్ వేసే టైంకి వాకలి తడి ఆరిపోద్దండి. అంటే మీకు ఒక డౌట్ రావచ్చు కదా, తడిగా ఉంటుంది కదా పేపరు నానిపోవచ్చు అని. మనం ఎలాగా ముగ్గేసే టైంకి అదే కలర్స్ వేసే టైంకి మాత్రం ఆరిపోయే ఉంటుంది నాకు తెలిసినంతవరకు. లేదా కొంచెం తక్కువ నీళ్ళు జల్లుకున్నా సరిపోద్ది. ఇది కాకపోయినా దీనికి కూడా ఒక సొల్యూషన్ ఉందండి. పాలిథిన్ పేపర్స్ ఉంటాయి కదా, బట్టలు కవర్లు షాపింగ్వి, ఆ కవర్ తీసుకుని ఆ కవర్ మీద కొంచెం స్టిఫ్గా ఉండే కవర్ మీద తీసుకొని ఆ కవర్తోని మనం ఇలా ప్లాన్ చేసుకుంటే సరిపోతుందండి. డిజైన్ దాని మీద కట్ చేసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది. ఏది ఎలా చూసినా కానీ మనం మామూలు చేతితో వేసిన దానికంటే ఇది బెటర్ అని నా అభిప్రాయం. పని తొందరగా అవుతుంది అన్నప్పుడు కాస్త అటో ఇటో అయినా ట్రై చేయడంలో తప్పులేదు. పైగా ఇప్పుడు అందరికీ మన ఆడవాళ్ళకంటే అసలు ముగ్గులు అంటేనే చాలా ఇష్టం, వేయడం ఇంకా ఇష్టం. కానీ చాలామందికి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులతోటి సఫర్ అయ్యే వాళ్ళు అసలు వేయడానికి ఇష్టపడట్లేదు కూడా అండి. అంటే మా ఫ్యామిలీస్లో ఉంటారు కదా, నేను చెప్తున్నా. చాలామంది పరిస్థితి కూడా ఇదే కదండి. అది కూడా ఒక మాటే కదా. అలాంటి వాళ్ళకు కూడా ఇది సులువుగా అయిపోద్ది. మీకు ఒకలా పేపర్ తీయడం ఆ కలర్స్ ఏమైనా అవుతుందని డౌట్ ఉంటే అది ఆ బ్రష్ తోటి అలాగ జరిపేసుకుంటే కలరు అంటే అది కూడా ఒక ఐడియా మీకు చెప్తున్నాను అన్నమాట. ఇది ఇలా తీయడం కష్టం, కరెక్ట్గా రాదేమో అని అలా ఏమైనా అనిపించిన వాళ్ళకి చెప్తున్నాను. ఎడ్జెస్లో పడిన కలరు కొంచెం బ్రష్తో ఇలా అనేసుకుంటే అయిపోద్ది అన్నమాట. అది కూడా ఒక ఐడియా చెప్తున్నాను. కొంచెం కలర్స్ ఏమైనా అటు ఇటు జల్లిన పడితే మనం ఆ చిన్నది సెట్ చేసుకుంటే అయిపోద్ది. అసలు అంత ముగ్గులేయని నేను రంగోలీ కాంపిటీషన్స్కి వెళ్తానండి. నేను అదే చెప్తున్నా కదా, అసలు రోజు పెద్ద పెద్ద ముగ్గులు పెట్టడం, ఈ పిండితో ముగ్గులు పెట్టడం అనేది నాకు అసలు అలవాటు లేదనమాట. ఏవో చిన్న చిన్నవి చాక్ పీస్తో అలా వేసుకుంటా. కానీ నేను రంగోలీ కాంపిటీషన్కి వెళ్తానండి. ఏదన్నా కానీ అప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసేస్తాను, వెళ్ళిపోతాను అన్నమాట. నేను మీకు ముందు స్టార్టింగ్లో ఒక మెలికల ముగ్గు పెట్టాను కదండి, అది లాస్ట్ ఇయర్ నాకు రంగోలీ కాంపిటీషన్లోకి వేసిన ముగ్గు అనమాట. నాకేమో ప్రైజ్ కూడా వచ్చింది. అది కూడా నేను మీకు పిక్చర్ పెట్టాను. అది కూడా ఎందుకు వెళ్తా అన్నది చెప్తా అండి. నాకు ముగ్గు రాకపోయినా ఎందుకు అంటే నేను మా పిల్లలకి ఇన్స్పిరేషన్గా ఉండాలన్నమాట. ఏ యాక్టివిటీస్లోకైనా దేనికైనా మనం ఇంట్రెస్ట్గా వెళ్ళాలి, మనకు చేతనైంది మనం చెయ్యాలి అని మా పిల్లలకి నేను చెప్పడం కోసం అనమాట.
ఆల్రెడీ ఒకసారి స్కూల్లో పేరెంట్స్ డే జరిపినప్పుడు ఆ రంగోలీ కాంపిటీషన్ పెడితే అప్పుడు కూడా అలానే పార్టిసిపేట్ చేశాను. నాకు అప్పుడు ప్రైజ్ వచ్చింది, ఇప్పుడు కూడా ప్రైజ్ వచ్చింది. అప్పుడు మా పిల్లల్లోని ఆ హ్యాపీనెస్ నేను చూసాను అనమాట. వాళ్ళకి ఏమైనా చిన్న ప్రైజ్ వస్తే నేను ఎంత ఎగ్జైట్ అవుతానో, మా పిల్లలు కూడా నాకు వచ్చిన దానికి అంత ఎగ్జైట్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ మా మమ్మీకి వచ్చిందని తెగ చెప్పేసుకున్నారు. అది నాకు భలే సరదా అనిపించింది. అప్పటి నుంచి నాకు మాత్రం మా పిల్లలకి నేనే ఇన్స్పిరేషన్గా ఉండాలి, ఎవరెవరినో చూపించే కంట. ఏదన్నా కానీ ఇగో నాన్న ఇలా చేయొచ్చు, మనం మనసు పెడితే చేయగలం ఏదన్నా అనేసి, అంటే వాళ్ళలో కొంతమందికి స్టేజ్ ఫియర్ అలా ఉంటుంది కదా, ఏ బిడియంతోటో దేనితో అలా ఆగిపోతారనమాట. ఆ బండి నేర్చుకోవడంలో, ఇప్పుడు వాళ్ళు సైకిల్ నేర్చుకోవడంలో కూడా వాళ్ళు ఫస్ట్ భయపడ్డారు. జనరల్గా కామనే కదండి, పడిపోతాం అది ఇది అని. నేను అప్పుడు నాకు బండి వచ్చి కాబట్టి అదే చెప్పాను అన్నమాట. అలాగా ప్రతిదానికి నాకు వీలైన విషయాల్లో నేనే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండాలి అని అనుకుంటానండి. ఈ ఆలోచన కరెక్టా కాదా మీరే చెప్పండి. విన్ అవుతామో లేదో అన్నది సెకండరీ అన్నమాట. ముందు పార్టిసిపేషన్ అయితే మాత్రం చెయ్యాలి అనేది వాళ్ళకి తెలిసిందనమాట. కాబట్టి వాళ్ళు ఇంచుమించు ప్రతి యాక్టివిటీలోనే ఉంటారండి. మా వాళ్ళకి చాలా ప్రైజెస్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఇది లోటస్ ఫ్లవర్ కటింగ్ చూపిస్తున్నా అండి. ఇప్పుడు ఒక న్యూస్ పేపర్, అంటే పెద్ద లోటస్కి నేను చూపిస్తున్నా. అది ఒక హాఫ్ న్యూస్ పేపర్ తీసుకొని దాన్ని సగానికి మడత పెట్టాలి. దాంట్లో ఇప్పుడు సెంటర్ పెట్టాలన్నమాట. దాన్ని డ్రా చేస్తున్నాను చూడండి. అలాగా అంటే మనకి కావాల్సిన డిజైన్కి ఐడియాగా మనమే ఫోల్డ్ చేసుకొని డిజైన్ గీసుకొని ఆ స్టెన్సిల్ లాగా పేపర్ని తయారు చేసుకోవడానండి. ఈ సెంటర్ పెటల్ అయిన తర్వాత ఇప్పుడు ముందు ఫోల్డింగ్స్ చేశాను కదా, అంటే ఒక్కొక్క ఫోల్డింగ్ మడతకి ఒక్కొక్క పెటల్ వచ్చేలాగా నేను ప్లాన్ చేశాను అనమాట. అంటే మన డిజైన్ ఊహించి వేసేదానికన్నా ఒక ఇలా ప్లాన్గా వేసామనుకోండి అన్నీ కరెక్ట్గా వస్తాయని నా ఆలోచన. మామూలుగా చేతితో వేయాలంటే వేసేయచ్చు, కానీ ఇంకొంచెం బెటర్గా మెజర్మెంట్స్ లాగా అలా బాగుండాలి అంటే అలా వేయాలని. మీరు మామూలు ఫ్రీ హ్యాండ్ తోటి వేసేస్తా అంటే వేసేయండి. నేను కూడా అలా వేసేయగలను, కాకపోతే మా అందరికీ చూపించడానికి బాగుండాలని నేను ఇలాగా వేసాను అన్నమాట. ఒక ఫోల్డింగ్లో ఒక పెటల్, మళ్ళీ ఇంకో ఫోల్డింగ్లో ఇంకో పెటల్, అలా వస్తుంది. అప్పుడు డిజైన్ కరెక్ట్గా వస్తుంది అన్నమాట. అంటే ప్రతి పెటల్ ఈక్వల్ లెంత్లో రావడానికి నేను అలా వేసాను. మొత్తంగా ఇలా లోటస్ ఫ్లవర్ వేసేసుకొని దాన్ని సిజర్స్ తోటి లోపల వైపు కట్ చేయాలన్నమాట. అవుట్లైన్కి లోపల వైపు కట్ చేసుకోవాలి. న్యూస్ పేపర్ కంటే కూడా ఇంకొంచెం థిక్ పేపర్ ఏమైనా ఉంటే దాని మీద ట్రై చేయండి. అప్పుడు ఇంకా బాగా ఆ పేపర్ మనం కలర్ వేసిన తర్వాత లిఫ్ట్ చేస్తాం కదా, అది మనకు సులువుగా ఉంటుంది అన్నమాట. అది కూడా చెప్తున్నాను. ఇలా డిజైన్ డ్రా చేసుకొని పేపర్ కటింగ్ చేయడానికి మనకు ఒక 10 minutes పడుతుందండి. ఎందుకు అదే మనం చేత్తో వేయాలి అంటే అది కూడా కాస్త పెద్ద ముగ్గు అయిందనుకోండి 2 hours 3 hours కూడా పట్టే వాళ్ళు ఉంటుంది. అంటే కొన్ని షేడ్స్ వేస్తారు, కొన్ని లెటర్స్ రాయడం, అటన్నిటికి కూడా కంపల్సరీ టైం ఎక్కువే తీసుకుంటుంది. ఈ ట్రిక్తో అయితే ఆ 2 hours పట్టే ముగ్గు దగ్గర ½ an hourలో కంప్లీట్ అయిపోద్దండి. మనకు 1.5 hour టైం మిగులుతుంది అన్నమాట. టైం సేవ్ అవుతుంది. అదిగో చూసారా, అందమైన లోటస్ ఫ్లవర్ వచ్చేసింది. బాగుందా అండి? నేను లోటస్ స్పెసిఫిక్గా ఎందుకు చూపించానంటే ఎక్కువ మంది ముగ్గుల్లో కనిపించేది లోటస్ ఉంటుంది అన్నమాట. అందుకని అది డ్రా చేసి చూపించాను. కటింగ్ కూడా ఇదే కష్టం కదా, ఎలాగా చేయాలి అనేది. అందుకని అది నేను ఆలోచించి వేసి కట్ చేసి
అది వీడియో చేశాను అనమాట. ఒక్క నిమిషంలో అందమైన లోటస్ ఫ్లేవర్ కలర్స్ వేయడం కంప్లీట్ అయిపోయింది. చూసారా? ఇలాగే మరొక సింపుల్ డిజైన్ చూపిస్తున్నా అండి. అంటే సర్కిల్స్, పెటల్స్ అన్నమాట. 2 సర్కిల్స్ వేసాం కదా, ఎట్ ఏ టైము అయిపోయేలాగా. వీడియో లెంత్ అయిందని ఇంకో వీడియో చేస్తున్నానండి. మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి.